వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముందస్తుగా స్థానిక బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు అంబేద్కర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారావులు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, సీనియర్ నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్, జూలూరి మనీష్ గౌడ్ ఉన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి, మిర్చి ధరలు వెల్లువడ్డాయి. ఏసీ మిర్చి క్వింటాకు 15,175 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు 7,900 రూపాయలు, కొత్త మిర్చి క్వింటాకు 16,119 రూపాయలు, పత్తి క్వింటాకు 7,100 రూపాయల ధర పలికింది. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి 75 రూపాయలు పెరగ్గా, నాన్ ఏసీ మిర్చి 100 రూపాయలు, కొత్త మిర్చి 81 రూపాయలు తగ్గాయి. పత్తి ధర మాత్రం స్థిరంగా ఉంది. నందగోకుల్ గ్రామస్తులు పాతూరి భానుప్రసాద్ ను తమ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భానుప్రసాద్ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా నందగోకుల్ చెల్మెడ కమాన్ రోడ్డు మరమ్మత్తు పనులను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గొప్పాపూర్ గ్రామంలో కుక్కల బెట్తో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సర్పంచ్ అభ్యర్థి మాధవలేని భానుప్రసాద్ ప్రస్తావించారు. పిల్లలు, పెద్దలు, రైతులు, మహిళలు కుక్కల వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే గ్రామంలో కుక్కల సమస్యను పరిష్కరించి ప్రజలు స్వేచ్ఛగా తిరిగేలా చేస్తానని భానుప్రసాద్ హామీ ఇచ్చారు. ఈ సమస్య దుబ్బాక మండలంలోని అర్భక్పేట బొంబలిలో ఉంది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలో బస్వరాజు సారయ్య వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇమ్రాన్ శివ వేణులు పేదలకు దుస్తులు, పండ్లను పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన సారయ్య జన్మదినం పేదల పాలిక పండుగ అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. తుంగతుర్తి మండలం గానుగా బండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పులి సత్తమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలకు బొట్టు పెట్టి తమ వార్డు అభ్యర్థులు గ్యాస్, గౌన్, ఉంగరం రంగులతో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సత్తమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, తనను గెలిపిస్తే గానుగబండ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మంచిర్యాల రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో తిలక్ నగర్లోని విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీ హాలులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రజలకు వివిధ వైద్య పరీక్షలు చేసి చలికాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మజీద్తో పాటు పలువురు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలోని రాళ్లవాగు బ్రిడ్జి వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అవ్వడంతో గోదావరి నది నుంచి సరఫరా అవుతున్న విలువైన మంచినీరు భారీగా వృధా అవుతుంది. నీరు ఫౌంటైన్లా ఎగిసిపడుతుంది. గతంలో కూడా ఇదే చోట పైప్ లైన్ లీక్ అవ్వగా అధికారులు అప్పుడు మరమ్మతులు చేశారు. మళ్లీ అదే సమస్య తలెత్తడంతో అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రం శివారులోని ఎంసీహెచ్ టీ హబ్లను బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ సందర్శించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన మిషనరీలు, జనరేటర్లు పనిచేయటం లేదని, రోగులు ఇబ్బందులు పడుతున్నారని, డిహెచ్ఎంఓ పర్యవేక్షణ లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి నాట్కో పరిశ్రమ యాజమాన్యం 50 లక్షల రూపాయల భారీ విరాళం అందించింది. ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ చేతుల మీదుగా నాట్కో ప్రతినిధులు లక్ష్మీనారాయణ, మేనేజర్ సత్యనారాయణ చెక్కును అందజేశారు. ఈ విరాళాన్ని అందుకున్న ఎమ్మెల్యే శంకర్ తన సంకల్పానికి గుర్తింపు లభించిందని, మంచి పని కోసం ప్రోత్సహించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కళాశాల నిర్మాణం కోసం ఇప్పటికే పలువురు స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించారు.